నమస్కారం. ఈ క్షేత్రం శ్రీ రంగనాథ క్షేత్రం, కావేరీ తల్లి క్షేత్రం. ఇక్కడ రంగనాథుడు రాజుడు, తల్లి కావేరి రాణి. ఇది కావేరీ నది ఎందుకు విశేషమంటే ఇది జీవనది. పంచమహా నదీల్లో జీవనది తల్లి కావేరి కూడా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈ తల్లి 3 స్థలాల్లో, ఆదిరంగ, మధ్యరంగ, అంత్యరంగ, ఈ 3 క్షేత్రాల్లో స్వామి రంగనాథుడు కాలు కడుగుతుంది. అందుకే ఈ క్షేత్రం చాలా పవిత్రమైన క్షేత్రం. ఇక్కడ ఏమే చేస్తే, ఏమే పెడితే అది రంగనాథుడు పాదపోయి వెళ్తుందని ఇక్కడ శ్రాద్ధం చేయడం చాలా విశేషంగా ఉంటుంది. మన అందరికీ తెలిసినట్టుగా మనుష్య పుట్టినప్పుడు 5 రుణంతో వస్తాడు. ఒకటి దేవరుణం. దేవరుణం అంటే నే పుట్టిన మొదలే ఈ సృష్టి ఉంది, నే పోయిన తర్వాత కూడా ఈ సృష్టి ఉంటుందంటే ఇది సృష్టికర్త ఎవరు, ఎవరి కోసం మనం చేస్తున్న కర్తవ్యమే దేవరుణం. పూజలు చేయడము, పునస్కారం చేయడము, ఆధ్యాత్మిక విచారం చేయడము, దేవరుణ నుంచి ముక్తి దొరుకుతుంది. ఇంకొకటి ఋషి రుణ. ఇప్పుడు మన చదువుతున్న వేదము, ఉపనిషత్తు, సంస్కృతము, ఈ జ్యోతిష్యము, ఆయుర్వేదము ఇది ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో ఉన్న అన్ని సైంటిస్టులు కూడా ఒక ఋషినే. ఎందుకంటే వాడు జీవనమే త్యాగం చేసి మన కోసమే దానంగా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అందుకే ఋషి రుణం కోసం ఎలా చేస్తున్నాము? ఋషి రుణ కోసం ఆ ఋషి తర్పణం ఇవ్వడము, పితృపక్ష సమయంలో తర్పణం ఇవ్వడము, అథవా పుణ్య పర్వకాలంలో వాడికి తర్పణం ఇవ్వడము శాస్త్రంలో చెప్పినారు. అలాగే దేవరుణం, పితృరుణం, దేవరుణం, ఋషి రుణం, పితృరుణ. పితృరుణ అంటే ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మన పెద్దోడు ఇచ్చిన శరీరము. పుట్టినప్పుడే చెయ్యో కాలు లేకున్నా నేను పుట్టుకుంటే వాడు పేసి పెట్టొచ్చా? ఈ శరీరం నాకొద్దు, ఇది రిటర్న్ చేసుకుని మంచి ఒక కొత్త శరీరం ఇవ్వని సాధ్యం లేదు. వాడి ఇచ్చిన శరీరం మనం అనుభవిస్తున్నాము, వాడిచ్చిన పేరు మనం అనుభవిస్తున్నాము, వాడిచ్చిన సంస్కారం మనం అనుభవిస్తున్నాము. అందుకే ఆ పితృరుణ కోసమే చేస్తున్న కర్మమే ఈ శ్రాద్ధము. పితృపక్ష సమయంలో ఈ భాద్రపద మాస కన్యాగత సూర్యుడు కన్యారాశిలో వచ్చేనప్పుడు మన పితృడి కోసం చేస్తున్న కర్మమే ఈ పితృరుణ కింద ముక్తి. అది ఏమంటే శ్రాద్ధం చెయ్యడము, పిండ ప్రదానం చెయ్యడము, తర్పణం ఇవ్వడము. వాడు కన్ఫేసం. ఎందుకంటే వాడు జీవితం ఉండేనప్పుడు వాడితో గొడవం చేయొచ్చు. ఏదో చేస్తామే, మనం ఉంటావు, మనం తిట్టుదాము. ఏం నాయన నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు, అమ్మ నా కాలేజీకి వెళ్ళాలి, ఇప్పుడు ఇలా చెప్పావు. అలాగే కొట్టతానమే గొడవ చేస్తూనే ఉంటాము. ఆ ప్రాయశ్చిత్తం ఎలా చేయొచ్చు? వాడు జీవితం ఉండేనప్పుడు వాడు కాలు పెట్టుకొని వాడితో మన్నిపు చెప్పొచ్చు. వాడు జీవితం లేకున్న సమయంలో వాడికి కన్ఫెషన్ ఎలా చేస్తారు? ప్రాయశ్చిత్త తిలహోమం. ఆ నువ్వులు అగ్నిలో పెట్టి, భగవంతుడా నన్ను మన్నించు, ఈ రోజు లేకున్నా ఇంకొక రోజు నేను కూడా తండ్రి అయిపోతాను, నేను తల్లి అయిపోతాను. అప్పుడు మన కొడుకు చెప్పితే ఎంత బాధ్య, ఎంత నొప్పి అవుతుందో ఆ నొప్పు నా తల్లి కూడా అయింది, నన్ను మన్నించు తండ్రి అని మీరు తండ్రి తల్లి కోసము ప్రాయశ్చిత్త తిలహోమం చేయడము, పిండ ప్రదానం చెయ్యడము, తర్పణం ఇవ్వడము. వాడి కర్తవ్యమే నేను చెయ్యలేదు, వాడు జ్ఞాపకం వస్తున్నారు, నాకెక్కువ మనసులో నెమ్మది లేదు, అప్పుడు వాడి కోసం మోక్ష నారాయణ బలి చెయ్యడము. ఇదన్నీ విశేషంగా జరుగుతుంది ఈ పితృపక్ష సమయంలో. వాడి కోసం ఈ తల్లి కావేరీ నదీ తీరంలో చేస్తే భగవంతుడికి దగ్గర వెళుతుంది. ఎందుకంటే కావేరి ఎలా వెళ్తుందో అలాగే వాడికి చేసిన కర్మం కూడా తండ్రి రంగనాథుడు పాదకు పోతుందని ఈ క్షేత్ర విశేషం చెప్పుతుంది. అందుకే ఈ పితృపక్షము ప్రామాణికంగా, సత్యంగా ఇది కోల్పోకూడదని ప్రామాణికంగా చెయ్యాలని మన అందరూ ఆలోచిస్తున్నాము. మీరు కూడా ఎంత సాధ్యమో అంత ప్రామాణికంగా చెయ్యండి. హరి ఓం.